కలియుగ వైకుంఠం తిరుమలలో వీకెండ్ వేళ భక్తుల కోలాహలం ఏ రేంజ్లో ఉందో తెలుసా? ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం భక్తులు ఓపికతో శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేరు క్యూ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు ఏకంగా 22 నుండి 24 గంటల సమయం పడుతుంటే 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 నుండి 6 గంటలు పడుతోంది. కేవలం ఒకే ఒక్క రోజులో 74,128 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 36,053 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందుడిపై ఉన్న భక్తితో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం అక్షరాల 3.58 కోట్లు వచ్చింది. స్వామివారి ప్రసాదమైన లడ్డూని 3.98 లక్షలు అమ్ముడవ్వగా సుమారు 2.75 లక్షల మంది భక్తులు స్వామివారి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఎంత రద్దీ ఉన్నా, ఎన్ని గంటలు వేచి ఉన్నా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చూడగానే భక్తుల అలసటంతా మాయమైపోతుంది. మీరు ఇంత రద్దీలో స్వామివారిని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి తిరుమల అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.